రాష్ట్రంలో శ్రీశైలం వెనకాల నుండి 4 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లేది ఉంటే ఇవాళ 9.5 టీఎంసీలు నీళ్లు తీసుకెళ్లడానికి మీరు ప్రాజెక్టులు పెట్టుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి. మీరు 2 రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, నెట్టంపాడు ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి. మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవాళ్ళు మీ మేలు మేము ఎప్పుడు మర్చిపోం. మీరు సహకరించకపోతే మేము చేసే విజ్ఞప్తులు చేస్తాం. మా విజ్ఞప్తులను మీరు వినకపోతే పోరాటం ఎట్లా చేయాలనో పాలమూరుకు తెలుసు. పాలమూరుకి పౌరుషం ఉంది, పోరాటం చేసి సాధించుకునే శక్తి ఉంది. దానికి నాయకత్వం వహించే బాధ్యత నేను తీసుకుంటా సోదరులారా. ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన, చంద్రశేఖరరావు గారు ఏడ్చినా దుఃఖపడ్డా, ఒకవేళ ఆయన పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నా పాలమూరుని అభివృద్ధి చేసే బాధ్యత నాది.